హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి మసూర్ దాల్తో రెసిపీ అండి. నేనైతే ఇది చాలాసార్లు వంట చేస్తూనే ఉంటాను ఈ పప్పుతోనే ఎక్కువ. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ 1 కప్పు మైసూర్ దాల్ తీసుకొని దాన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనకి చూసారా ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అలాంటిది కూడా వండుకుంటారు. ఏంటంటే ఇది ఫుల్దన్నమాట, బద్దపప్పు కాదు. దీన్ని ఇప్పుడు 1 కప్ తీసుకున్నాం కదా, 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక అరగంట సేపు సోక్ చేసుకోవాలి. ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేసేసుకుందాం. నేనైతే సొరకాయతో చేస్తున్నానండి. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిరపకాయలు ఇవే వేస్తున్నాను. మీరు టమాటాలు ఎక్కువ వేసుకొని టమాటా పప్పులా కానీ లేకపోతే తోటకూర ఏదైనా వేసుకోవచ్చు. మనం మామూలు పప్పు ఎలా చేసుకుంటాం అలాగా. నేనైతే సొరకాయ ఉంది కాబట్టి అది వేసి చేస్తున్నాను. మామూలుగా మనం ఎలా చేసుకుంటామో సేమ్ రెసిపీ లాంటిదే. ఇంకా దాంట్లో మనం పసుపు, కారం, ఇంకా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎలాగో సోక్ అయ్యింది కాబట్టి మనం ఇంకా కుక్కర్ పెట్టేసుకోవడమే ఒక 4 విజిల్స్ వచ్చేదాకా. ఈలోపు చింతపండు నానబెట్టుకోండి, కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా. నానిపోయాక పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఈలోపు మన చింతపండు కూడా అయిపోయింది. పోపు పెట్టేసుకుందాము. దీనిలో ఆయిల్ బాగా వేడవ్వాలండి. వేడయ్యాక మామూలు పోపు ఎలా పెట్టుకుంటాం అలాగే. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, బాగా డైజెస్ట్ కూడా అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్కి కూడా సపోర్ట్ చేస్తుంది ఇది. మనం పోపులో ఏం పెట్టుకుంటాం సేమ్ అయ్యే వేసేసుకోవడమే. నా దగ్గర కరివేపాకు లేదండి, మేము ఉండే చోట దొరకదు. సో నేను కరివేపాకు అయితే స్కిప్ చేసాను. చింతపండు నానింది కదా, అది కూడా రసం తీసుకొని సైడ్కి ఉంచుకోవడమే. మీరు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. మీరు అయితే కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు మరిగిపోయాక పోపు వేసేసిన దాంట్లోకి చింతపండు రసము, పప్పు వేసేయడమే అయిపోతుంది. మనం ఇప్పుడు కొంచెం ఉప్పు అది సరి చూసుకొని టేస్ట్ అది చూసుకొని దింపేసుకోవడమే. నేనైతే ఉప్పు ఏది చూసుకున్నాను, టేస్ట్ అది చాలా బాగుందండి. ఈరోజు మధ్యాహ్నం రెసిపీ ఇదేనండి. దీంట్లోకి మనం